సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. భారత స్వాతంత్ర్య సమరయోధులు కార్యక్రమానికి స్వాగతం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారతమాత కడగండ్లన్నీ అంతరించిన కమ్మని రోజులు అవతరించిన శుభదినమే ఆగస్టు 15. బాపూజీ శాంతి మంత్రం అమ్మకు చేరబాపి స్వాతంత్ర్య శిఖరాన్ని అధిరోహించిన మహోదయం. కొస ప్రాణాలతో అల్లాడిన దేశభక్తుల ఇనుప సంకెళ్లకు దాస్య దీనులకు వెలుగురేఖలు పంచిన పర్వదినం. మా తల్లి విజ్ఞాన మహిళామణి అని తోడి దేశాలతో కూడి తలెత్తుకొని గర్వంగా ఏతించిన సుదినమే ఆగస్టు 15. భారతమాత మందిరాంగణమున విజయ ఘంటాలు గణగణమ్రోగిన విజయ పర్వం. ద్వారబంధములకు చిత్ర విచిత్ర రత్నతోరణ పంక్తులు గట్టిన వర్ణమయ కాంతి తరుణం. వీధి వీధులలో విరాజిల్లుచున్న త్రివర్ణ కేతనములు, కోట్లాది గొంతుల విజయశ్రీ గీతకళ సంబరం. ఏటా ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటాం. 1947 ఆగస్టు 15 బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నాము అంటే దాని వెనుక ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం ఉంది. బ్రిటిష్ బానిసత్వం నుంచి స్వేచ్ఛ, స్వయం పాలన కోసం దాదాపు 200 ఏళ్ళు జరిగిన అనేక ఉద్యమాలన్నింటికీ కలిపి భారత స్వాతంత్ర్యోద్యమంగా పేర్కొంటారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుక్త పద్ధతిలో జరిగిన ఉద్యమాలు స్వాతంత్ర్య సంగ్రామంలో భాగాలే. భారత ఉపఖండంలో బ్రిటిష్ ఇతర వలస పాలకుల పాలనను అంతమొందించడానికి వివిధ సిద్ధాంతాలను అనుసరించి అనేక రాజకీయ పక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ ఆక్రమణలో వ్యతిరేకంగా అల్బుకర్జ్ రాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలు విదేశీ పాలనను వ్యతిరేకిస్తూ వేసిన మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సాయుధ పోరాటం, మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్గా ఆవిర్భవించింది. కాంగ్రెస్లో అతివాదులైన లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ విదేశీ వస్తు బహిష్కరణ సమ్మె, స్వలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే అరబింద్ అవలంబించారు. మొదటి దశలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ, అమెరికాలోని భారత నేతలు ప్రారంభించిన గద్దర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో కీలక మలుపు. సిపాయిల తిరుగుబాటు, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది 1857 తిరుగుబాటు. ఈస్ట్ ఇండియా కంపెనీ దశాబ్దాల అరాచక పాలనను తొలిసారిగా వ్యతిరేకించిన పోరాటం అదే. భారతీయులు తిరగబడితే ఎలా ఉంటుంది అని రుచి చూపించి బ్రిటిషర్లకు చెమటలు పట్టించిన ఘటన అది. భారత సైనికులను సరికొత్త ఎన్వీల్డ్ రైఫిల్స్ అందించిన బ్రిటిషర్లు వాటి క్యాట్రేజ్ పేపర్ను ఆవు, పంది కొవ్వు పూయించారనే ఊహాగానాలు వ్యాపించాయి. ఆవు అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన జంతువు. ఇక హిందూ సైనికుల్లో కోపం కట్టాలు తెచ్చుకుంది. వీరికి ముస్లిం సోదరులు కూడా మద్దతు ఇవ్వడంతో సిపాయి తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. 1857 మార్చిలో బారకూర్పు చెందిన సైనికుడు మంగల్ పాండే ఆ క్యాట్రీజ్ను ఉపయోగించేందుకు నిరాకరించాడు. బలవంతంగా చేసిన అధికారులపై తిరగబడ్డాడు. ఈ తిరుగుబాటు క్రమంగా దేశమంతా విస్తరించింది. తాంతీయ తోపే, రాణి లక్ష్మీబాయి లాంటి తిరుగుబాటు నేతలు నేతృత్వంలోనే ఉగ్రరూపం దాల్చింది. చివరికి ఆంగ్లేయులు పన్నిన కుయుక్తులకు తిరుగుబాటుదారులు ఓటమి పాలయ్యారు. 1857 సిపాయి తిరుగుబాటు అనుకున్న లక్ష్యానికి సాధించలేకపోయినప్పటికీ దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన తొలి పోరాటంగా మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఎక్కడైతే అణిచివేత చర్యలు హెచ్చుమీరుతాయో అక్కడి ప్రతిఘటన తప్పదని మరోమారు నిరూపించింది. బానిస సంఖ్యలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలు స్వాతంత్ర భారత కోసం కలలు కనే ధైర్యాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి భారతదేశ చరిత్రే మారిపోయింది. అహింస పోరాటం, జాతీయోద్యమం చివరి దశల్లో జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రామ్జీ సింగ్ మహాత్మా గాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన
బోధిసత్వునిగా కీర్తించారు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ సంగ్రామమే సరైనదని భావిస్తే స్వామి సహజాయానంద్ సరస్వతి సన్నకారు రైతులు శ్రామికుల సంపూర్ణ ఆర్థిక స్వాతంత్రానికై పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం కాలానికి ఈ ఉద్యమాలు ఉధృత రూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయ సైన్యానికి స్థాపించిన తూర్పు ఆసియా నుంచి పోరాటం ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఒక తాటిపై నడిపించిన గాంధీ నాయకత్వం గోపాలకృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమం నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్తే వరకు పోరాటం చేశారు. భారత స్వాతంత్ర పోరాటం గాంధీజీ నాయకత్వంలో మేలి మలుపు తిరిగింది. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు ప్రజల్లో త్యాగనిరతిని, దేశభక్తిని పెంచాయి. భారతీయులు పోరాటాలకు తోడు రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలు బ్రిటిషర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. స్వాతంత్ర్యం ఇవ్వక తప్పని పరిస్థితులను కల్పించాయి. ఈ దశలో వివిధ ఉద్యమాలు, తిరుగుబాట్లు నిర్వహించిన నాయకులు క్రిస్ప్ రాయబారం, నేతాజీ పోరాటం, రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, పాకిస్తాన్ వేర్పాటువాదానికి దారితీసిన పరిస్థితి, స్వాతంత్ర్య ప్రకటన, దేశీయ సంస్థానాలు విలీనమైన తీరు లాంటివి అత్యంత ముఖ్యమైనవి. మహిళల పాత్ర అజరామం. 1857లో మొదలైన మహా తిరుగుబాటు నుంచి 1947లో స్వాతంత్ర్యం సిద్ధించే వరకు లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ జీవితాలను పోరాటానికి అంకితం చేశారు. పసిపాపలు, పండు ముసలిలో కాదు, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ భుజం భుజం కలిపి స్వాతంత్ర్యకాంక్ష నెరవేర్చేందుకు పోరాడారు. ఈ పోరులో పురుషుల సహకారం ఆదర్శప్రాయమైనప్పటికీ నాటి సమాజ మూస పద్ధతులను బద్దలు కొట్టి మరి ధైర్యంగా ఉద్యమించిన మహిళా మనులు చరిత్ర అజరామం. కొందరు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో విరుచుకుపడితే ఇంకొందరు తమ ప్రసంగాల్లో విప్లవాన్ని రగిల్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, విదేశీ వనిత యానీ బెసెంట్, తారారాణి శ్రీవాస్తవ, మాతంగిని హజ్రా, కమలాదేవి చట్టోపాధ్యాయ, ఉదాదేవి, అరుణా అసఫ్ అలీ, బికైజీ కామా, బేగం హజరత్ మహల్, గులాబ్ కౌర్, కమలా నెహ్రూ, ఉషా మొహతా, కల్పనా దత్తా లాంటి ఎంతోమంది ధీర వనితలు స్వాతంత్ర్య పోరాటంలో అలుపెరుగని పోరాటం చేశారు. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలబలం. సదా వారందరినీ తలుచుకుంటూ మనకు జన్మనిచ్చిన తల్లి కన్నా గొప్పదైన భారతమాతకు నిత్యం హారతులు సమర్పించాలి. జేజేలు పలకాలి. నిత్యం దేశభక్తి భావంతో మెలగాలి. అటువంటి భారతమాతకు, ఆ తల్లి చల్లని చూపుల కన్న తల్లికి, జ్ఞానదాత్రికి, వీరమాతకి జేజేలు, జోహార్లు. వందే మాతరం. జై హింద్.